మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసము మటన్ చాప్స్ మసాలా రెసిపీ తీసుకొచ్చాను. నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ గా చేయండి. మీరు జీవితంలో ఎన్నడూ మర్చిపోలేని రుచిని అనుభూతి చెందుతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదామా? మన మటన్ చాప్స్ మసాలాని రెడీ చేసుకోవడానికి కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో 2 నుంచి 3 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 4-5 లవంగాలు, 4-5 యాలకులు, ఒక 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకుని మంచి సువాసన వచ్చే వరకు దీన్ని వేయించండి. ఇప్పుడు చిన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఉల్లిపాయని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు దీన్ని మిక్స్ చేస్తూ వేయించండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వేయించండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి. 2 టమాటాలని చిన్నగా తరుక్కొని యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలను యాడ్ చేసుకుని టమాటా మెత్తబడే వరకు వేయించాలి. టమాటా మెత్తబడిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన మటన్ చాప్స్ ని యాడ్ చేసుకుందాం. మటన్ చాప్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని 5 నిమిషాల పాటు మిక్స్ చేస్తూ వేయించండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ స్పైసెస్ అంతా మటన్కి బాగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు మిక్స్ చేస్తూ వేయించండి. ఇప్పుడు ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్లో సుమారు 6 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. వీడియోలో చూపించిన విధంగా ఎఫర్ట్ లేకుండా చాలా సులువుగా మటన్ పీస్ని బ్రేక్ చేయగలిగితే మన మటన్ కుక్ అయిందని అర్థం చేసుకోవాలి. మన మటన్ చాప్స్ మసాలా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు డాబా స్టైల్ టచ్ ఇవ్వడం కోసము ఒక ఎర్రగా మండుతున్న చార్కోల్ ని వీడియోలో చూపించిన విధంగా ఒక చిన్న బౌల్లో ప్లేస్ చేసుకుని మన కర్రీలో ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు దాని మీద ఒక టీ స్పూన్ ఆయిల్ లేదా ఘీ యాడ్ చేసుకోండి. అప్పుడు స్మోక్ అనేది రిలీజ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కవర్ చేసేసి ఒక 5 నిమిషాలు పక్కన విడిచిపెట్టండి. 5 నిమిషాల తర్వాత దీనిలో నిమ్మకాయ పిండుకుని తింటే అద్దరిపోతుంది అసలు. అంతేనండి, మటన్ చాప్స్ మసాలా రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. రైస్ లోకి, చపాతీల్లోకి, స్టార్టర్ లా కూడా దీన్ని తీసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మరి ట్రై చేస్తారు కదా? వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. ఇంకా సెలవు ఉంటానే.